కొన్ని నెలల క్రితం వరకు రోహిత్ శర్మ యాంటీ ఫ్యాన్స్ అలాగే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ విషయం బయటకు వస్తోంది. అంటే రోహిత్ శర్మ నేను ఏది కూడా మాటల్లో చెప్పను, చేతల్లో చేసి చూపిస్తాను అన్నట్టుగానే ఇన్ని రోజులు ముందుకు కదిలాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మనం డీప్ గా వెళ్ళాలి. 2024 IPL లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా కింద ఒక ప్లేయర్ గా మాత్రమే ఆడాడు. ఈ టైంలో హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మ ఫ్యాన్స్ భయంకరంగా ట్రోల్ చేశారు. గ్రౌండ్ లోనే అతన్ని ఏడిపించినంత పని చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అయితే ఒక ఆట ఆడేసుకున్నారు. ఆ టైంలో కొంతమంది క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా వెంట నిలిచారు. విరాట్ కోహ్లీ సైతం డైరెక్ట్ గా గ్రౌండ్ లో హార్దిక్ పాండ్యాను హగ్ చేసుకొని అలా హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయకూడదు అన్న సందేశాన్ని ఆడియన్స్ లోకి పంపించాడు. అయితే కొంతమంది ఇలా కూడా మాట్లాడారు, ఇంత జరుగుతున్నా రోహిత్ శర్మ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, రోహిత్ శర్మ ముందుకు వచ్చి ఒక మాట చెప్తే ఇదంతా ఆగిపోతుంది కదా అని. బట్ అప్పుడు ఎవరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ T20 వరల్డ్ కప్ గెలిచాక ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చాక విక్టరీ పెరేడ్ కోసం మనం ట్రోఫీని చూసాము అంటే హార్దిక్ పాండ్యా చేతిలోనే కనిపించింది. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా హార్దిక్ పాండ్యా అనేదని పట్టుకొని బయటకు వచ్చాడు. అండ్ రోహిత్ శర్మ వాంఖేడే స్టేడియంలో హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుతూ కూడా చాలా గొప్పగా మాట్లాడాడు. ఏ క్రౌడ్ అయితే హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేసిందో అదే క్రౌడ్ హార్దిక్ అని అరిచేలా చేశాడు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. రోహిత్ శర్మ కావాలనే ట్రోఫీ హార్దిక్ పాండ్యా చేతిలో పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి వాంఖేడే వరకు తనే లీడ్ చేసేలా చేశాడు. దీని అర్థం ఏంటి అంటే హార్దిక్ పాండ్యా తప్పు ఏమీ లేదు, అది ఒక ఫ్రాంచైజీ తీసుకున్న డెసిషన్. హార్దిక్ పాండ్యా ఒక ప్లేయర్ మాత్రమే, మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని చెప్పి ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా పెద్దగా ఎక్కడా తెలిసేలా చేయలేదు రోహిత్ శర్మ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.